విచారణకు రమ్మని గడువు ఇచ్చినా రాకపోవడంతో ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాని అశోక్ అరెస్టుకు తెలంగాణ పోలీసులు రెడీ అవుతున్నారు. డేటా చోరీ స్కామ్లో కీలక వ్యక్తి అయిన అశోక్ కోసం పోలీసులు 4 బృందాలతో గాలింపు చర్యలు దిగారు. బెంగళూరు, విజయవాడ, నెల్లూరు, ఒంగోలులో పోలీసులు గాలిస్తున్నారు. అయితే అశోక్ రాజధాని అమరావతి కావడంతో ఆ ప్రాంతంలోని ఉండవల్లిలోనే టీడీపీలోని ముఖ్య నేతలు రక్షిస్తున్నట్లు సమాచారంగా ఉంది. 2 రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన ప్రజల వ్యక్తిగత వివరాల లీకేజ్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్దే ముఖ్య పాత్రగా ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే తమపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు మొదలుపెట్టారో వెంటనే టీడీపీ కూడా అలర్ట్ అయి వైసీపీపై ఎదురుదాడి మొదలుపెట్టింది. దాంతో ఒక పార్టీపై మరొక పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే వ్యక్తిగత డేటా లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్రధారి అశోక్ దొరికితేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు. అందుకనే విచారణకు హాజరు కావాలంటూ అశోక్కు 3 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. దాంతో అశోక్ను ఎవరో దాచిపెట్టినట్లు అర్థమైంది. అందుకనే అశోక్ అరెస్టు కోసం పోలీసులు కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. పనిలో పనిగా ఏపీ ప్రభుత్వం ఐటీ మంత్రి నారా లోకేష్కు కూడా విచారణకు రమ్మంటూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి పోలీసులు ఏం చేస్తారో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేచి చూడాలి ఏం జరుగుతుందో మరి.